జయ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ సేవా సమితికి స్వాగతం సుస్వాగతం. సభ్యులందరూ హాయిగా సుఖంగా ఉల్లాసంగా ఉన్నారనుకున్నాం. అయితే మన జాతకాల్లో అనేక రకాల దోషాలు ఉంటాయి. చాలామంది ఏమేమో దోషాలు చెప్తూ ఉంటారు. ఈ దోషాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అని కూడా సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ దోషాల వల్ల మనకి జరిగేదేంటి, జరగదు ఏంటి, ఈ దోషాల వల్ల ఇవి జరుగుతాయా అని అనే దాంట్లో మనకి సర్పదోషం అధికంగా మనల్ని పీడిస్తూ ఉంటుంది, కుజదోషం మనల్ని అధికంగా వింటూ ఉంటాము, అలాగే పితృదోషాలు అని చెప్పి కూడా మనము ఎక్కువగా వింటూ ఉంటాము. అయితే మనకి పితృదోషం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? మొన్న మనము గ్రహ గతుల గురించి తెలుసుకున్నాం. మనకి ఏ గ్రహం వల్ల దోషం ఉంటే ఏం జరుగుతుంది అనేది ఎలా తెలుస్తుంది. అయితే మనకి ఎప్పుడూ కూడా ఎవరైనా చెబితే అది మన జీవితంలో నిజంగా ఉందా లేదా, ఉంటే అది ఎలా ఉంది అనే విషయాలు మనం తెలుసుకోవాలి. అందుకని కూలంకషంగా మనం ఒక విషయాన్ని డిస్కస్ చేసే ముందు మనకి తెలియాల్సింది ఏంటంటే మన జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయి అని తెలుసుకోవాలి. అయితే పితృదోషాలు అనేవి ఏంటి, ఈ పితృదోషాలు ఏమేమి చేస్తూ ఉంటాయి? పితృదోషాలు అనేసరికి మన ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒకటి అనుకోని అనూహ్యమైన సంఘటనలు, మంచివి కావు కానీ చెడువే జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా మన ఇంట్లో ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా, మంచి ఇల్లు అయినా, పాత ఇల్లైనా, కొత్త ఇల్లైనా సరే ఆ గోడల మధ్య చీలికలు రావడం, చీలికలు వచ్చి ఆ గోడల సందులో ఏమంటారంటే వాస్తుశాస్త్ర ప్రకారం ఇప్పుడు మనకి ఇట్లా గోడలు పర్రలాగా చీలికలు వచ్చాయనుకోండి, ఈ చీలికలు వచ్చిన స్థానంలో మనం ఎప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఏదో లప్పం పెట్టో ఏదో ఒకటి పెట్టి ఫినిషింగ్ చేస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే కనుక వాటిలో మన పితృదేవతల యొక్క దోషాలు దొరుకుతూ ఉంటాయంట. పితృదేవతలు అక్కడి నుంచి మనల్ని చూస్తూ ఉంటారట. అందువల్ల మన ఇంట్లో అనేక విధమైన బీటలతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. అంటే భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం లేకపోగా చిన్న చిన్న వాటికి చికాకులు పెరగడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి పడుకున్నప్పుడు కళలో ఎప్పుడు పాములు రావడము, ఏవో అనూహ్యమైనవి జరుగుతున్నట్టుగా కళలు రావడం, ఒక్క పామే కళలో వస్తుంటుంది. ఆ పాము మనల్ని వెంటాడినట్టు కానీ, లేకపోతే పాము అలా వెళ్తూ కనిపిస్తుండడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా మనకి ఎప్పుడు ఏదో ఒకటి కనిపిస్తుంది. ఇది కళలో వచ్చినప్పుడు కూడా చెడు కళలు ఎక్కువగా వస్తాయి. అంటే వారికి పితృదోషాలు వారిని బాధిస్తున్నాయి అని అర్థం. ఇది కాకుండా మనకి పితృదోషాలు వచ్చేసరికి ఏమంటారు అంటే అనుకోని సమస్యలు, అంటే అనుకోని కష్టాలు ఎదురవడం వల్ల మనకు వచ్చే జీవితం సరిపోదు, వెంటనే మనం అప్పుల పాలవుతూ ఉంటాం. అప్పులు తేవడం, అప్పులు తెచ్చిపెట్టడం, ఏదో ఒకటి ఈ అప్పు నుంచి ఇంకో అప్పు కట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటి అని అంటే కనుక మనకి పితృదోషాలు బాగా ఉన్నాయి అని అనుకోవడం అన్నమాట. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే కనుక కుటుంబంలో దోషాలు ఉన్న వారికి ఏమవుతుందంటే వారి కళలు పితృదేవతలు కూడా కనిపించి మాకు ఆహారం పెట్టండి అని అడుగుతుంటారు. ఎవరో ఒకళ్ళు ఆహారం కోసం ఇట్లా చేయి చాపి మన ముందు కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ పితృదేవతలు మనకి సరిగా గుర్తించలేక ఎవరో మమ్మల్ని ఆహారం అడుగుతున్నారు అని అనుకుంటూ ఉంటారు. ఇదొక విధంగా పితృదోషం కిందే లెక్క. ఇంకొకటి ఏంటి అని అంటే కనుక మన ఇంట్లో ఎప్పుడు చీటికి మాటికి పాలు పొంగిపోతూ ఉంటాయి. పాలు పెట్టడం ఆలస్యం, పాలు పొంగిపోతాయి. ఇలా పాలు పొంగిపోతున్నాయి అని అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మనకి పితృదేవతల యొక్క అనుగ్రహం సరిగా లేదు, పితృదోషం ఉంది అని అర్థం. ఇది కాకుండా ఎన్నిసార్లు మనము ట్యాపులు లేకపోతే ఇంకా మనకి సంపులు ఇలాంటి వాటిల్లో ఎప్పుడు ఏదో ఒక లీకేజ్ ఉంటూ ఉంటుంది. అయితే ఇలాంటి లీకేజ్ ఉన్నప్పుడు ధనం అధికంగా ఖర్చు అవుతుంది అంటారు. దరిద్ర దేవత మన ఇంటికి ఊరికే తడుతూ ఉంది అని అర్థం అనమాట. ఎందుకు అని అంటే నీళ్ళు ఎట్లా పోతూ ఉంటాయి, అలా మన చేతి నుంచి లిక్విడ్ అంటే మనకి ధనం, ఈ ధనం మన చేతి నుంచి జారిపోతుంది. అందువల్ల మన సుఖం కూడా మన చేతి నుంచి జారిపోతుంది. తద్వారా మనం ఏం చేస్తాము, మన యొక్క ఉన్న కష్టాలు తీర్చుకోవడానికి అప్పులు చేసి తీసుకొస్తూ ఉంటాము. ఈ విధంగా మనకి ఈ అప్పుల వల్ల మళ్ళీ మనకి ఏదో ఒక విధంగా లోపలికి వెళ్ళిపోతుంది. ప్లంబర్ని ఊరికే పిలవడం, ఎన్నిసార్లు ఆ సమస్యని బాగు చేయించినా బాగా అవ్వకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది కాకుండా మళ్ళీ ఏంటి అంటే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చీమలు వస్తూ ఉంటాయి. చీమలు ఊరికే అధికంగా రావడం, ఈ చీమలు, బొద్దింకలు, దోమలు, తర్వాత చెదలు ఇలాంటివన్నీ అధికంగా మన ఇంటికి వస్తున్నాయంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండకపోవడము. వ్యాపారం చేస్తూ ఉంటే ఈ వ్యాపారంలో ఏమవుతుంది అని అంటే వీళ్ళకి ఏ విధమైన వ్యాపార లావాదేవీలు సరిగా సాగకపోవడము, అలాగే మన దగ్గర పనిచేసేవాళ్ళు దొంగతనాలు చేయడం, అకస్మాత్తుగా ఏదో ఒకటి మూతపడిపోతూ ఉండడం. అంటే మనం ఏదైనా ఓపెన్ చేయాలనుకుని దాన్ని ముందు వరకు తీసుకెళ్ళడం, ఆ తర్వాత దానివల్ల దోషం మనల్ని వెంటాడి అది మూతపడిపోవడం జరుగుతుంది.
ఇలా మనకి ఏమవుతుందనంటే ఏ విధంగా చూసుకుని ఇవన్నీ పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవడము అని అంటారు. అది కాకుండా పితృదేవతలకి మన సంతతి మూలాధారం. అందుకని మన సంతతి మనకి వెనుతిరిగి ఎంతసేపు మనకి ఎగెయిన్స్ట్గా మాట్లాడుతూ ఉంటారు. మన పిల్లలు మనతోటి ఏకీభవించకపోవడం, మనల్ని గౌరవించకపోవడం, చీటికి మాటికి మనతో గొడవలు పడడం, మన సాంప్రదాయాలకి వాటికి విలువలు ఇవ్వకపోవడం, ఇలా పిల్లలు మనల్ని ఎంతసేపు వెన్నుదిరిగి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పితృదోషాల కింద వస్తాయి. ఈ పితృదోషాలకి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం. జయలక్ష్మీనారాయణ.